నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చందు శ్రీనివాస్ గారు, సీనియర్ అనలిస్ట్. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రభుత్వం మారినా కూడా పాత అధికారులని కీలకమైన స్థానాల్లో నియమించడం పట్ల అటు తెలుగుదేశం కానీ ఇటు జనసేన పార్టీలో కానీ అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? అంటే అధికారులు అంటే కొంతమంది అంత ముందున్న ప్రభుత్వానికి ఫేవర్గా ఉండొచ్చు, కానీ అంత మాత్రాన వాళ్ళు పూర్తిగా అందరినీ తీసేయాలంటే కుదరదు కదా. ఆంధ్రప్రదేశ్కి ఎలకేట్ చేసి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు సీనియర్స్ తీసేస్తే మిగతా పరిపాలన ఎలా ఉంటుంది. కాకపోతే ఎక్కువగా ఆరోపణలు వచ్చింది. ప్రవీణ్ ప్రకాష్, శ్రీలక్ష్మి మీద ఆరోపణలు వచ్చినాయి. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టినట్టుగా శ్రీలక్ష్మి కూడా జైలుకి కూడా వెళ్ళొచ్చినాము, మనకు తెలిసిన అంశమే. ఆ తర్వాత ప్రవీణ్ ప్రకాష్, తర్వాత ఐపీఎస్ సునీల్ కుమార్, తర్వాత వీరాంజనేయులు ఇంటెలిజెన్స్ అతను, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఇటువంటి వ్యక్తుల మీద ఎలిగేషన్స్ వచ్చినాయి. వాళ్ళందరినీ తప్పించారు డీజీపీతో సహా. కాబట్టి ఇక అందరినీ తప్పించాలంటే ఇప్పుడు ఇంకా ఎట్లా కుదిరిద్ది? రాష్ట్రాలకి ఎలకేట్ చేసే ఐఏఎస్లు ఐపీఎస్లు కొంత లిమిట్స్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా గతంలో చేసిన వాళ్ళకి మంచి ప్రాధాన్యత ఇచ్చారంటే ఆ ఇచ్చేటప్పుడు ఇప్పుడున్న కూటమి ఎవరైతే లీడ్ చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించకుండా చీఫ్ సెక్రటరీ నిర్ణయం తీసుకోడు. ఇక్కడ డెఫినెట్గా చీఫ్ సెక్రటరీ ఎవరు నిర్ణయం తీసుకుంటాడు? ఎవరు పరిపాలన ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి కాదు, ఇక్కడ కూటమి ఉంది. కూటమి ఉందంటే ఇద్దరు, చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, వీళ్ళిద్దరికి తెలియకుండా ఆ యొక్క బదిలీలు జరిగినాయి అంటే ఎవరు నమ్మరు. వాళ్ళకి తెలిసే జరిగింది. కాబట్టి గత ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇచ్చినా ఇక్కడ ఇచ్చారంటే కొన్ని ప్రభుత్వ ఒత్తిళ్ల వల్ల చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రభుత్వ విధానాల ప్రకారం ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం వచ్చిందో సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా వెళ్తున్నారు. కాబట్టి ఆ పాలసీలు ఫాలో అవ్వాల్సిందే. వాళ్ళు గతంలో ఫేవర్గా గతంలో ఉన్న ప్రభుత్వానికే వాళ్ళు ఇప్పుడు ప్రాధాన్యత గల పోస్టులు ఇస్తే వాళ్ళకే చేస్తారనుకోవటం అది కరెక్ట్ కాదు. అంటే ప్రభుత్వానికి విరుద్ధంగా పనిచేసిన వాళ్ళని కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళని పెట్టడం అనేది కొంచెం అసంతృప్తే కదా సార్. అది ఆరోపణలు వరకే. ఆరోపణలు రుజువైతే ఎంక్వైరీ చేసి, జ్యుడిషియల్ ఎంక్వైరీ కావచ్చు, ఏదైనా ఎంక్వైరీ ఉండి వాళ్ళు కనుక నిజంగా ప్రభుత్వ ఫేవర్గా చేసి ప్రభుత్వ ఆస్తులకి భంగం కలిగిస్తే కనుక డెఫినెట్గా వాళ్ళకి శిక్షార్హులే. కాబట్టి ఆ నేరం చట్టంలో ఎలా ఉంటుందండి అంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. చట్టంలో ఏదైనా కానీ సాక్ష్యాన్ని నిరూపించినప్పుడే వాళ్ళు దోషి, లేకపోతే నిర్దోషి. అంతే కదండి. అక్కడ దోషి నిర్దోషి మధ్య గ్యాప్ ఉంటుంది. కాబట్టి దాన్ని కోర్టులో తెలియదాకా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి నిజంగా ప్రభుత్వ ఆస్తులు భంగం కలిగించి ప్రభుత్వానికి ఫేవర్గా చేసి ప్రభుత్వ ఆస్తుల్ని వేరే దారిలో మళ్ళిస్తే కనుక వాళ్ళు ఎవరైనా ఏ పొజిషన్లో ఉన్నా వాళ్ళు శిక్షార్హులే. అది చట్టం చూసుకుంటుంది తన పని తాను. రైట్ సార్. అయితే ఇప్పుడు ఏపీలో ఉన్న ప్రభుత్వం కూటమి ఆధ్వర్యంలో ఏర్పడింది, కానీ కొన్ని పత్రికలు, ఛానళ్ళు మాత్రం ఇది తెలుగుదేశం ప్రభుత్వం అన్న రీతిలో వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయాలి అని అంటున్నారు. దీనికి మీరు ఏమంటారు సార్? ఇక్కడ మీరు చెప్పిన మాట నాకు అర్థమైంది. ఎవరైతే తొలి పలుకుల్లో రాధాకృష్ణ అని చెప్పే వ్యక్తి ఆంధ్రజ్యోతి, ఆయన ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకుంటే వాళ్ళు పాలకులు అవుతారు. ఆ విధంగా పాలకులుగా ఇప్పుడు ఉంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరు కలిసి కూటమిగా ఏర్పడ్డారు. తప్పితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రథసారథి ఎవరైతే లీడ్ చేస్తున్నారో మీరు అన్నట్టుగా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి అంటే ఎలా కుదిరిద్ది? ఓకే, ఇప్పుడు రాధాకృష్ణ గారు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా ఎలక్షన్లో పోటీ చేసి గెలవాలి. ఆయన ఏదో ఎంపీ ఆర్ ఎమ్మెల్యే, అప్పుడు ఆయనైనా తెలిసిద్ది. ఒకప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి, రామారావు గారికి సలహా ఇచ్చాను కదా, ఇప్పుడు మళ్ళీ ఈ కూటమి నేను చెప్పినట్టు వినాలని తొలి పలుకులు నువ్వు రాసినంత మాత్రాన మీ పేపర్లో అది ప్రజలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాక్షేత్రంలో ఎవరు అంటే ఇప్పుడు ఆయన అనుకునేది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వినాలి అంటాడా? ఒకటి, కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన మూడు కలిపి వెళ్ళింది. ఈ ఆలోచనలు ఈయనకు స్వేచ్ఛను ఇవ్వండి అనే మాట ఈ కూటమి కట్టకముందే అడగాల. కట్టకముందే నాకు చెప్పినట్టు వినాలి అని చెప్పే మాట చంద్రబాబు నాయుడు అంటే అప్పుడు బాగుండేది, కూటమి ఉండేదో లేదో తెలిసేది. ఇప్పుడు కట్టిన తర్వాత ఈ మూడు పార్టీలు కలిపి ఉమ్మడి మేనిఫెస్టోతో వెళ్ళిన తర్వాత ఇప్పుడు స్వేచ్ఛనివ్వాలంటే అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం నడవాలని రాధాకృష్ణ కోరుకుంటున్నాడా? ఆయన ప్రభుత్వానికి మంచి చేద్దాం అనుకున్నాడా, చెడు చేద్దాం అనుకున్నాడా? ఈయన ప్రజల్లో ఏముందో ఈయన ఎలా చెప్పగలడు? ఒకప్పుడు పవన్ కళ్యాణ్ తక్కువగా చూపించిన ఈ పత్రికే ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే ఈ కూటమి విజయానికి వచ్చేదా? ఈజ్ ద ట్రబుల్ షూటర్, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఈజ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ.
సెంట్రల్లో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ పేరు మోదీ గారు కూడా నా పక్కన నాతో ఉన్నాడు తుఫాను అని సంబోధిస్తున్నాడంటే ఈ కూటమి కట్టడం వల్లే కదా. ఇక్కడ వచ్చిన తెలుగుదేశం కావచ్చు, జనసేనకు 2 సీట్లు కావచ్చు, బీజేపీకి 3 సీట్లు కావచ్చు, 21 సీట్లు గెలిచినాయి కాబట్టే సెంట్రల్ అధికారంలో వచ్చింది. అంటే దక్షిణ భారతదేశాల్లో ఆంధ్రప్రదేశ్ చాలా కీలకమైంది. దీనికి ప్రధాన పాత్ర ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? అంటే అప్పుడు అన్కండిషనల్గా మీకు 2014లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలా, చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి. 2019లో విడిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాడు. 2024లో ఓటు చీలకుండా రాజకీయం చేద్దామని దాదాపు 45 నుంచి 55 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే ఎవరు పలకరించలేని పరిస్థితిలో అన్కండిషనల్గా వెళ్ళి ఏ పదవి ఆశించకుండా అన్కండిషనల్గా టీడీపీకి ఒక ఆక్సిజన్ అందించింది పవన్ కళ్యాణ్ కాదా? అప్పుడు ఈ రాధాకృష్ణ ఏం చేస్తున్నాడు? రాధాకృష్ణ ఏ రోజన్నా జైలుకి వెళ్ళి ఆ రోజుల్లో అన్ని రోజులు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పోయి పలకరించాడా? అంటే నేనేమంటానంటే యాజ్ ఎ లామెన్గా చెప్తున్నా, యూనివర్సిటీ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్లో చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నా, ఉచిత సలహాలు మానుకోవాలి. పత్రిక అనేది 4th ఎస్టేట్ ఎట్లంటే 3 శాఖలు నిర్వహించిన కరెక్ట్గా లేనప్పుడు పత్రికలు ఎలర్ట్ చేయాలి. అంతే తప్పితే నువ్వు ప్రభుత్వాన్ని నిర్దేశించే విధంగా చంద్రబాబు నాయుడు గారికి స్వేచ్ఛ వదిలేయాలంటే పవన్ కళ్యాణ్ని ఆలోచనలకి లేకుండా ఒక్క చంద్రబాబు నాయుడు కాదు ఇది కూటమి. కూటమి అంటే 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి సమిష్టి నిర్ణయం తీసుకోవాలి. ఉమ్మడి మేనిఫెస్టోతో మీరు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మీ కోరికలు ఎలా కావాలంటే ఎట్లా? ఇదే జరగాలి అని అనుకుంటే రేపు జరిగితే అదే పవన్ కళ్యాణ్ కోపానికి గురయ్యాడు అనుకోండి, ఈ ప్రభుత్వం ఉండిద్దా? కాబట్టి ఉచిత సలహాలు ఆయన రాధాకృష్ణ గారు తొలి పలుకులో ఏ పలుకులో చెప్పేటప్పుడు ప్రజల్లో ఏముందో మీరు చెప్పాలా. ప్రజల్లో ఎవరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించేవల్ల? జగన్ నిన్ను అధపతాలకు తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని లక్షలాది మంది జనంలో చెప్పింది ఎవరు మాట చెప్పండి? పవన్ కళ్యాణ్ చెప్పాడా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? లేకపోతే రాధాకృష్ణ చెప్పాడా? చెప్పండి మనలో మన మాట. 2019లో వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత ఇదే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ని, ఇదే ఈటీవీని, ఇదే టీవీ5ని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా జీవో జారీ చేశాడు. అది తిరిగి నిన్నగాక మొన్న అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయిన తర్వాత అది కొట్టేశారు. అంటే అది మీ పత్రిక యాజమాన్యానికే ఆయన గతంలో చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలు, ప్రభుత్వం ఏమైంది, ఈ ప్రభుత్వానికి సఫిషియెంట్ టైం ఇవ్వాలని ఆలోచించుకోవాలి. కానీ కలిసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు కరెక్ట్గా వెళ్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి, సహచర ముఖ్యమంత్రిగా ఇద్దరు చాలా చక్కగా వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసుకొని వెళ్తున్నారు. హ్యాపీగా ప్రజలు ఆస్వాదిస్తున్నారు ఈ కూటమిని. అంటే వీళ్ళు ఎల్లో మీడియా వాళ్ళు కావాలని ఇబ్బందులు సృష్టించాలనుకుంటున్నారు. ఇక్కడ కావాలని ఇబ్బంది సృష్టించే పవన్ కళ్యాణ్కి ఏమీ కాదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ బయటకు వస్తే రాజకీయం వేరే ఉంటుంది. మోదీ గారి కాడి నుంచి అన్నదండలని పవన్ కొండ తప్పితే ఇక్కడ ఇటు ఉండదు. ఇది చక్కగా పరిపాలన దశాబ్దం పైన చేద్దామని కలకని ఆ కళలు సాకారం చేసుకునే విధంగా పవన్ కళ్యాణ్ నడిపిస్తాడు ఈ కూటమిని. తను తగ్గి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి సీట్లు 50 తీసుకోలే. ఇక్కడ టీడీపీ కోసం సాక్రిఫైస్ చేసింది ఎవరు? పవన్ 24. తర్వాత బీజేపీ కోసం మళ్ళీ త్యాగం చేసి 21 ఎమ్మెల్యేలకి 2 ఎంపీలకి పరిమితం అయితే ఇక్కడ త్యాగాలు చేసింది ఎవరు? ఆ రోజు రాధాకృష్ణ ఏమయ్యాడు? ఇప్పుడు 164 గెలిచే తలకి ఈ కూటమి. ఈ 164లో 134 ఈ జనసేనకి 21, బీజేపీకి 9 కాకుండా 8, 29 పోను మిగతా వచ్చింది కదా మాకు ఇండిపెండెంట్గా, జనసేన లేకపోయినా బీజేపీ లేకపోయినా మేమే వచ్చేవాళ్ళం అనే ఆలోచనతో రాధాకృష్ణ దూరంలాగా ఉంది. ఇతను చెప్పేటప్పుడు ఇతను ఓల్డ్ అయిపోయింది, ఏజ్ అయిపోయింది. ఈయన ఆలోచన తీరును ఆ ఉచిత సలహాలని ఆయన దగ్గర పెట్టుకోవాలి. ప్రజల అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒకటి. ఆయనకున్న 4.5 దశాబ్దాల అనుభవం, ఈయనకున్న పోరాట పటిమ, వీళ్ళిద్దరు కలిసి వెళ్తే పరిపాలన సుపరిపాలన అందించండి. సంక్షేమం మాటున్న బటన్ నొక్కి 4.5 లక్షల కోట్ల అప్పులు చేశాడు ఆయన. ఆయన జేబులో డబ్బులేమి ఇవ్వలా. చిరకాల వంచైన స్పెషల్ స్టేటస్ తీసుకురాలా, పోలవరం పూర్తి చేయాల, జాబ్ క్యాలెండర్ లేదు, రోడ్లు అధ్వానం అయిపోయి 10,000 మంది చనిపోయారు, మద్యం ఏర్లైపోతుంది, అడుగడుగున గంజాయి, ఇటువంటి అనేక సమస్యల మాటున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక భరోసా ఇవ్వబట్టి టీడీపీకి ఈరోజు కూటమి హ్యాపీగా వెళ్తుంది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు గౌరవించుకుంటే ఈలోపు ఈ తొలి పలుకులు ఎందుకండి? ఆయన ఉచిత సలహాలు మానుకోవాలి. ఇది తీసుకోకూడదు. టీడీపీ క్యాడర్లో కూడా కొంతమంది కూడా వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పట్ల చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటున్నాడు, లోకేష్ బాబు ఎలా ఉంటున్నాడు. చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి ఒక తండ్రి కొడుకుల సంబంధంలాగా ఉంది. అదే లోకేష్కి
పవన్ కళ్యాణ్కి పట్ల ఒక అన్నదమ్ముల సంబంధంలాగా ఉంది. వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ, వాళ్ళకి తెలుసు రాజకీయం ఎలా చేయాలో. రాధాకృష్ణ గారు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పత్రికల యాజమాన్య 2 రాష్ట్రాల్లో, ఆయన ఏబిఎన్ ఛానల్ కావచ్చు, ఆయన పత్రిక కావచ్చు, ఆయన నడుపుకుంటే మంచిది. ఆయన సీనియర్ పాత్రికేయుడు, ఆయన ఎవరు కాదనలేనిది. ఈ ఉచిత సలహాలు ఈ కూటమికి ఇవ్వకుండా, ఈ కూటమి పొత్తుని దశాబ్దంపై నడిపించాలని పవన్ కళ్యాణ్ అనుకుంటే అది చెడగొట్టకుండా ఉంటే చాలా మంచిదన్నమాట.